వరంగల్ నగర అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వ భూములు అమ్మేందుకు కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ సన్నద్ధమైంది. పెండింగ్ పనులు పూర్తి చేయాలంటే భూముల అమ్మకం తప్పదంటున్నారు అధికారులు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం ఒప్పుకోము అంటున్నాయి విపక్షాలు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఆదాయం సమకూర్చుకునే పనిలో పడింది. వరంగల్ నగరం అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధులపై ఆధారపడకుండా సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా హనుమకొండ నగర నడిబొడ్డున బాలసముద్రంలో ఉన్న 2.27 ఎకరాల భూమి అమ్మకం ద్వారా సుమారు 80 కోట్ల పైబడి ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నవంబర్ 3న కుడా కార్యాలయంలో బహిరంగ వేలం ద్వారా భూమి అమ్మేందుకు ప్రకటన జారీ చేసింది. వరంగల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. వరంగల్ హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్ల ఆధునికీకరణ, భద్రకాళి ఆలయం మాడవీధులు, ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి పనులు చేసేందుకు అవసరమైన నిధులు లేవు. సరైన ఫండ్స్ లేక ముఖ్యమైన ప్రాజెక్టులు కూడా పెండింగ్లో పడిపోయాయి. ఇప్పటికే మా సిటీ, ఓ సిటీ, యూనిసిటీ పేరుతో వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయించినా కూడా ఇప్పుడు ప్రైమ్ ఏరియాలోని భూమిని వేలం వేసేందుకు రెడీ అయింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ అధికారుల నిర్ణయాన్ని బీజేపీ తప్పుపడుతోంది. భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడేందుకు పనికొచ్చే బాలసముద్రంలోని భూమిని వేలం వేయవద్దని హెచ్చరిస్తోంది. అధికారులు వేలం వేస్తే అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు. అలా మనం ఇన్కమ్ సోర్సెస్ను పెంచుకొని వచ్చిన పైసలతో డెవలప్మెంట్ చేయాలి తప్ప ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటే మీరు ల్యాండ్ ఇవ్వండి. ఎందుకంటే అది 10 మందికి ఉపయోగం అవుతుంది. అది లీజుకి ఇస్తాం 50 ఏండ్లో 60 ఏండ్లో తర్వాత అది గవర్నమెంట్కి ఉంటుంది. అభివృద్ధి పేరుతో ప్రభుత్వ భూముల్ని అమ్మొద్దని విపక్షాలు అభ్యంతరం చెబుతుంటే ఆదాయం కోసం కుడా సంస్థ భూముల వేలానికి సిద్ధపడుతోంది. బాలసముద్రంలోని కుడా భూమి వేలం వేస్తారా లేక వాయిదా వేస్తారా అనేది చూడాలి.